వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా జ్ఞానోదయం కానీ బుద్ధి కానీ రావట్లేదు. ఎందుకంటే తమిళనాడులో హిందువులను పదే పదే కించపరుస్తూ మాట్లాడటం వల్ల, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఈరోజు ఆ పార్టీ మొత్తం కూడా ఆగమాగమైందని చెప్పొచ్చు. ఘోర పరాజయం పాలైందని తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళలో నరాలలో హిందూ వ్యతిరేకత ఎంత ఉంది అనేది ఉదయనిధి స్టాలిన్ మళ్ళొక్కసారి నిరూపించి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నట్టు మాట్లాడితే ఇదివరకు లాగా అనుకున్నారా హిందువులు? మీరు మాట్లాడితే ఏదో మాట్లాడాలి అని వదిలేయడానికి చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పిండ్రు. నమ్మట్లేదా? వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఏకమయ్యారు. అతడిని జైలుకు పంపాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తమిళనాడు హిందువులు స్టాలిన్ కొడుకును చెప్పులతో స్వాగతిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిజంగా హిందువులకు ఆయన దొరకట్లేడు కాబట్టి ఓకే కానీ, లేకపోతే అవే చెప్పు దెబ్బలు ఆయన ఒంటి మీద పడేవి అంటూ కూడా చాలామంది సోషల్ మీడియా వ్యాప్తంగా ధ్వజమెత్తుతున్నారు. తమిళనాడులో హిందువులు తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా అతడిని అధికార పీఠం నుంచి దించి ఒక బలమైన సందేశాన్ని పంపారు. ఈ పోరాటం నిన్ను అధికారం నుంచి దించడం కోసమో, కానీ వచ్చే పోరాటం మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం జరుగుతుంది అంటున్నారు. అధికారం నుంచి దించడమే కాదు, వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. ఏదేమైనా హిందువులలో చైతన్యం మొదలైంది. అది చూస్తే చాలా 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 సంతోషంగా ఉంది. ధర్మో రక్షితి రక్షితః అని మరొకసారి నిరూపితం అవుతూ వస్తోంది. ఈ ఐక్యత ఇలానే కొనసాగాలి, అన్ని వేళలా కూడా ఈ ఐక్యత ఉండాలి, ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఐక్యతను చాటాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే, అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.